ఢిల్లీలోని ఎర్రకోట దగ్గర ఈ నెల 10న జరిగిన కారు పేలుడు ఘటనలో మరో సీసీ ఫుటేజ్ బయటకు వచ్చింది. పేలుడు దృశ్యాలను చూస్తే ఒళ్ళు గగ్గుర్లు పుడుతుంది. కార్లలో జనం ఇరుక్కుపోయారు. ఓవైపు మంటలు, మరోవైపు చెల్లాచెదురైన మృతదేహాలు. బాధితులను కాపాడేందుకు పరుగులు పెట్టిన పోలీసులు. ఘటనా స్థలంలో సహకారాలు, అర్ధనార్థాలు భయానకంగా కనిపిస్తున్నాయి. ఇక కేంద్రం ఈ ఘటనను ఉగ్రవాద చర్యగా ప్రకటించింది. ఇక ఈ పేలుడు కోసం 2 కిలోల అమ్మోనియం నైట్రైట్ వాడినట్లు అధికారులు గుర్తించారు. ఇప్పటి వరకు పేలుడికి సంబంధించి 50 శాంపిల్స్ ని ఫోరెన్సిక్ సిబ్బంది సేకరించింది. కారు మధ్యలో అమ్మోనియం నైట్రైట్ బాంబులు పెట్టినట్లు గుర్తించారు. కారు మధ్యలో అమ్మోనియం నైట్రైట్ బాంబులు పెట్టడంతో పేలుడు తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు ఫోరెన్సిక్ సిబ్బంది తేల్చారు. కనిపించకుండా పోయిన 300 కిలోల అమ్మోనియం నైట్రైట్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ నిఘా వర్గాలు అప్రమత్తం చేశాయి. 300 కిలోల అమ్మోనియం నైట్రైట్ ని ఎక్కడ దాచాలన్న దానిపై విచారణ కొనసాగుతోంది. ఢిల్లీలోని ఎర్రకోట దగ్గర ఈ నెల 10న జరిగిన కారు పేలుడు ఘటనలో మరో సీసీ ఫుటేజ్ బయటకు వచ్చింది. పేలుడు దృశ్యాలను చూస్తే ఒళ్ళు గుగ్గుర్లు పడుతుంది. కార్లలో జనం ఇరుక్కుపోయారు. ఓవైపు మంటలు, మరోవైపు చెల్లాచెదురైన మృతదేహాలు. బాధితులను కాపాడేందుకు పరుగులు పెట్టిన పోలీసులు. ఘటనాస్థలిలో ఆహాకారాలు, అర్ధనాథాలు భయానకంగా కనిపిస్తున్నాయి. కేంద్రం ఈ ఘటనను ఉగ్రవాద చర్యగా ప్రకటించింది. ఇక ఈ పేలుడు కోసం 2 కిలోల అమ్మోనియం నైట్రేట్ వాడినట్లు అధికారులు గుర్తించారు. ఇప్పటి వరకు పేలుడికి సంబంధించి 50 శాంపిల్స్ ని ఫోరెన్సిక్ సిబ్బంది సేకరించింది. కారు మధ్యలో అమ్మోనియం నైట్రేట్ బాంబులు పెట్టినట్లు గుర్తించారు. ఇక కారు మధ్యలో అమ్మోనియం నైట్రేట్ బాంబును పెట్టడంతో పేలుడు తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు ఫోరెన్సిక్ సిబ్బంది తేల్చారు. కనిపించకుండా పోయిన 300 కిలోల అమ్మోనియం నైట్రేట్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలను నిఘా వర్గాలు అప్రమత్తం చేశాయి. 300 కిలోల అమ్మోనియం నైట్రేట్ ని ఎక్కడ దాచారన్న దానిపై విచారణ కొనసాగుతోంది.